చవితి శుభాకాంక్షలు. సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. మీ లైఫ్ లో ఎలాంటి విఘ్నాలున్నా అన్ని తొలగిపోయి అంతా శుభమే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. జీవితంలో కాస్తంత హాయిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మనం వినేది పాటలు. మరి అలా పాటలు పాడేటువంటి సింగర్స్ ఇక్కడికి వచ్చేస్తే అది కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఇక పండగేగా. సో లెట్స్ ఇన్వైట్ కృష్ణ చైతన్య, మృదుల, అలాగే వాళ్ళ బాబు అండ్ సమీరా భరద్వాజ్ అండ్ వాళ్ళ ఆయన ఆదిత్య. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కథలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఎవరు ఎవరిని డైరెక్ట్ చేశారో అర్థం కాలేదు, కానీ మొత్తానికి పాట సుఖాంతం అయింది. అంటే తప్పుగా వేస్తే అనుకుంటారేమో అని. కరెక్ట్ గా వేసారా? ఆయన కథలెన్నో చెప్పేమంటే ఏదో టైర్ బండి తోలుకుంటే వెనకాలే వస్తుంది. సంతోషించు, నీ వెనకాలే వస్తున్నాడని. అంటే నేనే ఆ టైర్ నా. మీ పాప రాలేదా? మా పాపకి జ్వరం వచ్చింది. ఏమండి, మీ ఆవిడ సింగర్ కాబట్టి మీకు కూడా ఎంతో కొంత సింగింగ్ వచ్చే ఉంటుంది. ఏది ఒక పాట. అది పాడినందుకే దానికి జ్వరం వచ్చిందండి. ఇంకెప్పుడు ఇలాంటి సాహస కృత్యాలు చేయకండి మా ఆయనతోటి. తీయగా ఒక పాట పాడతారా మీరు? ఇదిగోండి మీకోసం మంచి తీపి స్వీట్ కూడా రెడీ చేశాము. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. ఏంటో కొంచెం మొహమాట పెడితే పాడేలాగే ఉన్నాడు. మీ ఆవిడ గురించి ఒక రెండు మంచి మాటలు. రావట్లేదేంటి? రెండంటే కష్టం. రాజీవ్ అయితే ఎన్ని చెప్తాడు తెలుసా అసలు. కాకపోతే మ్యూట్ లో చెప్తాడు, అది వేరే విషయం. మీ ఆయన గురించి ఒక రెండు మంచి మాటలు. ఆయన అల్లాడిపోతూ ఉంటారండి. రీల్స్ లో కాదు, ఇంట్లో భార్య కోసం అల్లాడిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడికి టూర్స్ గానీ ట్రిప్స్ గానీ ఎప్పుడు బ్యాంకాక్, గోవా అస్సలు వెళ్ళడు. వెళ్ళినా తను తప్పుగా అనుకోదు కాబట్టి ప్రాబ్లం లేదు. వెల్కమ్ టు ద షో అండి. Thank you, sir. ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు, రండి మీరు ఇలా వచ్చేయండి. పాపం పిల్లోడు కొంచెం భయపడ్డాడు. మా అమ్మ నాన్న ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు అని సడన్ గా. ఆయన భయపడలేదా స్టార్టింగ్ లో నాతో వచ్చినప్పుడు? నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భయపడుతూనే ఉంటున్నాడు. హాయ్ సుమక్క. వాంటెడ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. న్యూగా ఉంటే పెద్దగా ఉంటుంది, కడిపోతుంటే చిన్నగా ఉంటుంది. చంద్రుడా? క్యాండిల్. కరెక్ట్. వాడు పాపం అల్లాడిపోతున్నాడు. ఈవెన్ అడిగితే ఆమె చెప్తుంది ఏంటి అని. వినాయక చవితి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, సో 2 టీమ్స్. మీ టీం పేరు కిరాక్ టీము, మీ టీం పేరు ఖతర్నాక్ టీము. ఓకే, అలాగే వినాయక చవితికి శుభప్రదంగా మీరు ఏదైనా కోరుకోవాలి అనుకుంటే కోరుకోవచ్చు. ఓన్లీ ఇది భార్యలకు మాత్రమే పరిమితం. ఐ లవ్ బాంబే. ఇంతవరకు బాంబే వెళ్ళలేదు. సరే, ఈసారి బాంబేతో తీసుకెళ్లొచ్చుగా. సుమా అడ్డా సాక్షిగా చెప్తున్నాను, తీసుకెళ్తాను. వాళ్ళని లాంగ్ డ్రైవ్ కూడా తీసుకెళ్ళచ్చు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరు. ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం, లాంగ్ డ్రైవ్ తిరిగి వచ్చేస్తాం. సుమక్క, నీ గాలి సోకి మా ఆయనకి నా గాలి కాదమ్మా, నీ సావాస దోషం. మీరు ముగ్గురున్నారు, కానీ ఇటేమో వీళ్ళ పాప రాలేదు. మేము అనాథలం అయిపోయాం, మా కూతురు. పర్వాలేదు, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చేటువంటి కొడుకు వస్తున్నాడు మీకోసం. ఎవరు? ఎత్తుకోలేని బాబు, దింపలేని బాబు వస్తున్నాడు. బాబు, ఆంటీ ఆకలిస్తుంది. ఆవిడ ఆంటీ అంటే అన్నావు, నన్ను అమ్మ అని మాత్రం అనద్దు, నీకు దండం పెడతా. వాడు అమ్మ కదా, అంబా అనేలా ఉన్నాడు. బాబు, నాన్న నించు, అమ్మ వాళ్ళ దగ్గర నించు. అబ్బా, సేమ్ మీ అమ్మ పోలిక. అమ్మా, నాకు స్నానం చేస్తావా? వద్దు. డాడీ చుచ్చుకొస్తుంది. నాకు కూడా. ఏమండి, ఈ ఒక్క రౌండ్ వరకు మాత్రం మీరు ఇతన్ని సొంత కొడుకులాగా చూసుకోవాలి. చేతిలో బెల్ట్ లేదు. పిల్లాన్ని చంపేస్తారా? సరే, ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్ లో మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. వాటికి మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే చెప్పండి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మీకు ఆన్సర్స్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు.
సో ఈ రౌండ్ లో మనకి టైం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు పొద్దున? 10, మరి స్కూల్ కి ఎప్పుడు వెళ్తావురా? 7. 10 కి లేచి 7 కి స్కూల్ కి వెళ్తాడా? అంటే స్కూల్ కి వెళ్ళాక వెళ్ళేస్తాడు. మరి నాన్న ఎవరు లేపుతారు? నాన్న తనే లేచుకుంటా. లేచేస్తాడా తనే? వాళ్ళ అమ్మ కళ్ళకి వస్తే చాలు. సరే అయితే ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ మీతోనే మొదలు పెడతామండి. మీకు 90 సెకండ్స్ టైం ఇస్తున్నాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వచ్చేస్తాయి. Yes, ఓకేనా? yes, definitely. హలో అప్పుడే రావండి. లేదు లాస్ట్ టైం ఇలాగే మేము నోట్లు అవి చూసాము అని చెప్తున్నా. సరే అయితే క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గణేష్ ఉత్సవాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిమజ్జనం. నిమజ్జనం 10 రైట్ ఆన్సర్. డీజే. డీజేలు లేదు. విగ్రహం విగ్రహం విగ్రహాలు నంబర్ 2 రైట్ ఆన్సర్. కమిటీ కుర్రాళ్ళు కమిటీ కురాలు నంబర్ 1 రైట్ ఆన్సర్. ఉండ్రాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు కుడుములు 9 రైట్ ఆన్సర్. వ్రత కథ. వ్రత కథ రైట్ ఆన్సర్. చందాలు చందాలు చందాలు. చందాలు రైట్ ఆన్సర్. హారతి హారతి. హారతి అదే పూజ. నంబర్ 4 రైట్ ఆన్సర్. లడ్డు లడ్డు వేలం పాట. రైట్ ఆన్సర్. తీన్మార్ డాన్స్. తీన్మార్ డాన్సులు. ఎలక ఎలక లేదు. చందమామ చందమామ. చందమామ లేదు. పూజారి పూజారి. మేమే చేస్తాం. పూజారి పంతులు రైట్ ఆన్సర్. రెండు 4 6 6 90 750 780 సో 9,20,000. వావ్. మనం ఆన్సర్లు మీరు చెప్పనివేంటో చూద్దాం. ఫోటోస్ వీడియోస్ మర్చిపోయారు మీరు. అసలు మెయిన్ అదే కదా. మండపం డెకరేషన్, అన్న సంతర్పణ, మేము అంత ఎక్కువ అనుకున్నా చేయలేదు. కానీ మరి. గణేష్ రిబ్బన్స్ కట్టుకోవడం, వినాయకుడి పాటలు. గుడ్ అమౌంట్ వచ్చింది మీకు. కంగ్రాచులేషన్. మనం నెక్స్ట్ మీరు ఆడే ముందు ఒక టాస్క్ ఉంది మనకి. ఆ టాస్క్ ఏంటంటే పెళ్ళాం ఊరెళ్తే భర్తలు ఏం చేస్తారు? అది టీవీలో టెలికాస్ట్ చేయొచ్చు. Presenting to you the upcoming actor Aditya. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఆయన రెగ్యులర్ గా చేసే పని చేశాడు. నువ్వు డాన్స్ చేస్తుంటే వీడియో తీయడం. నాకు ఒక్క పాట పాడి వినిపించవా? పాట ఎందుకు పాడమంటున్నావు? అంటే మా ఫ్రెండ్ కి హాస్పిటల్ ఉందన్నమాట. ఆ హాస్పిటల్లో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వచ్చాయంటే. కిడ్నీ స్టోన్స్ కి నేను పాడడానికి సంబంధం ఏముంది? అంటే నీ పాట వింటే పెద్ద పెద్ద బండరాళ్లే కరిగిపోతాయి కదా. డాడీ ఏంటి డాడీ నన్ను చూపిస్తున్నావు? అందుకే కిడ్నీ స్టోన్స్ కూడా కరగొట్టేయచ్చని. సరేనండి బాగా పొగిడారు కానీ నేను పుట్టింటికి వెళ్తున్నాను. అయ్యో వెళ్ళిపోతున్నావా? 2 రోజులు సరేనా? త్వరగా ఓకే, నేను లేకపోతే చాలా బాధపడతారని తెలుసు. మమ్మీ డాడీ నువ్వు ఉంటేనే బాధపడతాడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. శ్రేయాంష్ స్కూల్లో ఒకటి టాపిక్ నేర్పిస్తున్నారట. టాపిక్ నువ్వు ఒక పాట పాడి ఒక రికార్డ్ చేసి పంపించావా ప్లీజ్? మౌనమేలనోయి ఈ మరపురాని. సరిపోయింది. నాకు ఇది దేనికోసమో చెప్పవా? శ్రేయాంష్ స్కూల్లో 8th వండర్ గురించి టాపిక్ చెప్తున్నారు. వాళ్ళకి 8th వండర్ అంటే టాపిక్ ఎందుకు? నీ పాట వినిపిస్తే సరిపోతుంది కదా. లైన్ లోకి వచ్చింది నీ పిల్లం. శ్రేయాంష్ అనుకుంటున్నాడు అమ్మా నాన్న ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు ఇవాళ అని. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక్క 2-3 డేస్ వెళ్దాం అనుకుంటున్నాను శ్రేయాంష్ తో పాటు. మరి నీకు పొద్దున్నే బ్రష్ మీద పేస్ట్ ఎవరేస్తారు, స్నానానికి వెళ్తుంటే టవల్ ఎవరిస్తారు, వంట ఎవరు చేసి పెడతారు? షేడ్స్ ఉన్నారా నీలా? కానీ వెళ్తాను. ఇది కృష్ణ చైతన్య ఒరిజినల్ వాయిస్ లా ఉంది. తప్పదా? తప్పదు, ఎందుకంటే కొంచెం పనులున్నాయి. సరే 2-3 రోజులు వచ్చేసాయి. ఓకే, అలా అన్న బాగుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాబులం మేము మందు బాగులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బా ఏం ఆట కామాట. పెళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మందు కొట్టితే కిక్ ఉంటుంది అసలు. అబ్బా ఆ కిక్కే వేరు.
చచ్చిపోతున్నాం. నించుంటే పొగడాలి, కూర్చుంటే పొగడాలి, డ్రెస్ మార్చుకుంటే పొగడాలి, రీలు పెడితే పొగడాలి. మా ఇంట్లో కూడా అదే గోల. మేకప్ వేసుకుంటే పొగడాలి, వంట చేసినా పొగడాలి, ఆఖరికి పడుకున్నప్పుడు కూడా నిద్రలో ఎంత బాగున్నాడు పొగడాలి. పోనీ వాయిస్ ఏమైనా బాగుంటుందా అంటే ఏదో సోసోగా ఉంటుంది, కానీ మరి అన్నిసార్లు పొగిడేంతగా నువ్వు ఓన్లీ అన్నిసార్లు సోసోగా అంటున్నావు. మరి మా ఆవిడ పాడితే పక్కన బోరింగ్ వేసినప్పుడు బొర్ర 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 సౌండ్ ఎలా వస్తుంది అలా వస్తుంది. మరి ఏంటి బా రేపటికి ఏంటి మరి ప్రోగ్రామ్? 2 రోజులు మా ఆవిడ ఇంట్లో లేదు కాబట్టి మనం హ్యాపీగా ఉందామని. హ్యాపీగా ఉందాం. మీరు ఎప్పుడు వచ్చారండి? దూకుడు సినిమాలో సమంత ఎప్పుడు వచ్చిందో అప్పుడు. నేనేదో పాపం పెళ్ళాలు ఊరెళ్ళారు కదా, మీరు ఆకలితో అలమటిస్తూ ఉంటారని చెప్పి టిఫిన్ డబ్బా ఇద్దామని వస్తే మీరిద్దరు ఇన్ని అవ్వా మీ పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఉన్నా కూడా ఆకలితోనే అలమటిస్తూ ఉంటాం. మీరు ఏం చెప్పినా ఆవిడ నమ్మదు. అసలు నేను బ్యాంకాక్ వెళ్ళినా కూడా ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతుంటుంది. ఏం చెప్పినా నమ్మదు అని మీరు అనుకుంటున్నారు కదా, అందుకనే నేను రికార్డ్ చేసుకున్నాను ఫోన్ లో మీరు మాట్లాడినవన్నీ. మీరు కొంచెం కూర్చోండి మ్యామ్. డాడీ నాకు పెగ్గేవా రేయ్ పోరా అదిగో మీ పిల్లలు వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం లేదు. ఇలా రా. మీ ఆయన మీరు లేనప్పుడు బాగా తిట్టుకుంటున్నారు తెలుసా? తిట్టుకోవడం మా ఆయన శ్రీరామచంద్రుడు ఆయన. అవునా? ఆయన పేరులో కృష్ణుడు ఉందేమో కానీ ఆయన మాత్రం రాముడే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మొన్న గోవా వెళ్ళినప్పుడు 2 నిక్కర్లు సద్దు రాజ్యం అని చెప్పాడు. ఎందుకు అంటే పెద్దగా పని లేదు అక్కడ, ఫార్నాలతో మీటింగ్ రాజ్యం స్టైలిష్ గా ఉండాలి అని అన్నాడు. అంతేగాని నా చేత ఒక్క పని కూడా చేయించడమ్మా మా ఆయన. అల్లాడిపోతా ఉంటాడు. మీ ఇద్దరికి ఇలా కాదు గానీ ఇదిగోండి ప్రూఫ్ చూడండి. మీ ఆయన మీ గురించి ఏం మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఎలా తిడుతున్నారో చూసావా? ఏ కాదు కదా ఇది మీ ఆయన కాదు ఇది. మీకు కావాలంటే డమ్మీ స్టిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నిజంగా నిజమా? నిజంగా నిజం. ఇదే నా మొగుడా? వాడి నిజ స్వరూపం ఎక్కడా? ఇవాళే నాకు తెలవాలి. కొట్టు తీరు మారో కట్టలేటగేలా హుషారో. ఓకే థ్యాంక్ యూ సూపర్. కొడుకు ఇప్పుడు వెళ్ళిపోవాల్సినటువంటి టైం వచ్చింది. నీ స్కూల్ బస్ వచ్చిందిరా. వెళ్ళండి వద్దండి నాన్న నీ బస్ వచ్చింది. డాడీ డాడీ వెళ్ళాడి బొమ్మలు డాడీ మమ్మీ. ఓకే సో టీమ్ మీరు రెడీగా ఉన్నారా? ఇద్దరు రండి కమాన్. ఓకే క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మ్యూజిక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జిమ్. రైట్ ఆన్సర్. ఇన్స్ట్రుమెంట్స్. రైట్ ఆన్సర్. సింగర్స్. రైట్. రికార్డింగ్ స్టూడియో. లేదు. కాంపిటీషన్ రైట్ ఆన్సర్. నెంబర్ 5. సమీరా. ఆడియన్స్. హ్యాపీనెస్. రైట్. మ్యూజిక్ డైరెక్టర్, కంపోజిషన్. మ్యూజిక్ డైరెక్టర్ రైట్ ఆన్సర్. స్వరాలు, రాగాలు లేవు. టేప్ రికార్డర్ లేదు. పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు. పెళ్లి ఫంక్షన్స్ రైట్ ఆన్సర్. డీజే లేదు. పబ్ రైట్ ఆన్సర్. ఎనీవే మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 4, 5, 7,10,000. ఖతర్నాక్ టీమ్ కి కొంచెం తక్కువ వచ్చింది పాయింట్లు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. పాటలు. ఓకే నెక్స్ట్. రెస్టారెంట్స్ లో. ప్రశాంతత. సంగీతం క్లాసులు. బాత్రూము. ప్రయాణాలు. సినిమాలు మిస్ అయ్యాము, బాత్రూమ్ మిస్ అయ్యాం. ఇదిగోండి మీకు వచ్చినటువంటి డబ్బులు తీసుకోండి. ఓకే ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే
మేము ఇప్పుడు కొన్ని సాంగ్స్ మీకు కంప్లీట్ గా ఒక రకమైనటువంటి ట్యూన్ లో ప్లే చేస్తూ ఉంటాం. ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళు ఫస్ట్ పి ఊదండి. ఓకే ఓకేనా? ఏ టీం గెలుస్తారో చూద్దాం. మా టీం. ఖతర్నాక్. ఓకే రెడీ, ఫస్ట్ సాంగ్ ప్లీజ్. ఓకే ఓకే ఖతర్నాక్ టీం, ఖతర్నాక్. అబ్బని తీయని దెబ్బ. కదా, నాకు కూడా అదే అనిపించింది. సాంగ్ అదేనా కదా చూద్దాం. వెరీ గుడ్ ఖతర్నాక్ టీమ్, మీకు 1 పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ కిరాక్ టీమ్. నాకు తెలీదు, గెస్ చేస్తాడు. సింగర్ వి నువ్వు చెప్పాలి. ఊర ఊదింది నువ్వు. ఆదిత్య. బయటిగా చెప్పు. లేదు తెలియదు. బొటనీ క్లాస్ ఉంది, మటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. రైటే కదా చూద్దాం. బొటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. కానీ మీరు టైం కి చెప్పలేదు, సో మీకు పాయింట్ రాలేదు. మీ బండి ఒక జీవితకాలం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది. ఓకే, మూడో పాట. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుందిరు. మీకు సంగతి అర్థం అవుతుందా? మీ టీమ్ లో ఉండే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మాకు హెల్ప్ చేయలే పాప, మా ఆయన చెప్పాడు. నేను ఆయనే చూసాను. ఆయన చూశాడని నేను చూశాను. వాళ్ళు ఇలా అనగానే ఆయన కూడా అన్నాడు. ఓకే సరే, అయితే ఇప్పుడు మనం విందాం ఇది కరెక్టా కాదా. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుందివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. అలా మీకొకటి వీళ్ళకొకటి. 1.5 ఇవ్వచ్చు కదా కానీ. అరా కొరా లేదు, మీకు పాయింట్లు తీసేస్తున్నాను అసలు. మనం సెపరేట్ గా డీల్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ సాంగ్. చెప్పండి. చెంకిలాంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే. ఆ సాంగ్. కళ్ళకు అయినా పెట్టి. ఆయన ఏదో పాడదామని ట్రై చేస్తున్నాడు. నేను ట్రై చేయను. సరే రైట్ సాంగ్ ఏంటో విందాం. చెంకిలాంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే. చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్లో కూర్చుంటాడే ఓ వదినే. మా సీన లుంగి వేసి ఓ వదినే మందంతా కొడుతుంటాడే. ఓకే నెక్స్ట్ పాట. గెస్ చేయొచ్చా? ఇదేదో ఒక బోనాలకి సంబంధించిన పాట. నరసబెల్లే ఆ టైప్ లో ఉంది. కాదు. అన్నా ఏంటి బోనాలకు సంబంధించిన పాట. లాస్ట్ సాంగ్. చెప్పండి. వైరల్ వయ్యారి. వైరల్ వయ్యారి నుంచి 4 లైన్లు పాడన్నా. నీకు అంతేగా. వై 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 వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. అది వైరల్ వయ్యారియే, కానీ వీళ్ళకే ఇచ్చేస్తున్నాం. అదేంటి ఎందుకలా? మీకు వచ్చింది కానీ వీళ్ళు ఫస్ట్ గెలిచారు కాబట్టి వీళ్ళే. మేము ఫస్ట్ గెలిచాం. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ టాస్క్ కి సంబంధించిన పాయింట్లు ఏవి మన గేమ్ షోలో యాడ్ అవ్వబడదు. మాకు తెలుసు ముందే, అందుకే లైట్ తీసుకున్నారా? ఓకే, మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీకు ఫస్ట్ క్లూలోనే ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కి చెప్పండి, 1,00,000 రూపాయలు వస్తాయి. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఎవరు ఫస్ట్ దానికి బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ, రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా కామన్ అది. అప్పుడే కాదు. ఎందుకు నొక్కారండి? నేను నొక్కావా? లేదే. నొక్కారు. తెలిసిపోయిందా?
బజర్ ఎదురుగా పెట్టుకుంటే నొక్కక ఇంకేం చేస్తారు? పున్నమి నాగు ఒక పావు రాగానే పున్నమి నాగు. సరే వీళ్ళు 1 lakh కి లాక్ చేసేసారు. లాక్ చేయలేదు అక్క ప్లీజ్, ఈయనకి ఇంకా గేమ్ రూల్స్ సరిగ్గా తెలియవు, కొత్తగా వచ్చాడు బిడ్డ పాపం. చూడమ్మా, పెళ్లి అనేది కూడా ఒక గేమ్ లాంటిదే. తాళి కట్టిన తర్వాత ఆయనకి పెళ్లి రూల్స్ తెలియవు అని చెప్తే అది కూడా ఊరుకుంటామా? సరిగ్గా ఆడట్లేదు అక్క పెళ్లిలో. పున్నమి నాగు లేదు కార్తికేయ. ఓకే సరే, మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? మేము అట్లా ముందే ఏం చెప్పలేము, అదంతా చూసాకని చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు బజార్ నొక్కేసి లాక్ చేసేసారు. మనం కానీ 3 క్లూస్ చూద్దాం. సెకండ్ క్లూ, ఎవరిది మంచం? హలో మీదేనా? వీళ్ళ మంచం ఎందుకు ఇక్కడ వేశారు? థర్డ్ క్లూ ఘల్ ఇది స్వర్ణ కమలమేమో. చంద్రముఖి. 4వ క్లూ, ఎల్లు. ఆయన పున్నమి నాగ్ అన్నాడు, నువ్వు కార్తికేయ అన్నావు. ఆయన ఎందుకు వెళ్ళమంటున్నావు నువ్వు? నేను కనీసం గుడ్డిలో మెల్ల కార్తికేయ అయినా చెప్పాను లాస్ట్ మినిట్. ఏంటిది? చంద్రముఖి. సరే చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, తినబోకుమా. అక్షరాల 1,00,000 రూపాయలు సమర్పించుకున్నారు మీరు. నువ్వు తొందరపడకని చెప్పు. తొందరపడకు, సరిగ్గా చెప్పు, అక్కడ రికార్డ్ చేసుకుంటా. అస్సలు తొందరపడకు. నువ్వే చెప్పాలి దాని గురించి. అవును, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మేము పనిష్మెంట్ లో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ఆడించబోతున్నాం. మేము మిమ్మల్ని క్లిష్టమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి థంబ్ నెయిల్స్ కూడా పెడతాం. థంబ్ నెయిల్స్ కోసం ప్రిపేర్డ్ గా ఉన్నారా మీరు? ఉన్నాం. రెడీ? సమీరా నీతోనే మొదలు పెడదాము. ఇలా వచ్చేసి ఇదిగో, నేను ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తా. నువ్వు గోల్లో వేసావంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, సమీరాకి ఎక్కువగా సంపాదన ఎక్కడి నుండి వస్తుంది? పాటలు పాడడం వల్ల, ప్రమోషన్స్ వల్ల? రెండిటి నుంచి కాదు, నా భర్త నుంచి వస్తుంది. అది లేదమ్మా, అది లేదు. ఈ మధ్య ప్రమోషన్స్ 500 కోట్లు సంపాదించుకున్నటువంటి సమీరా. ఓకే, సెకండ్ క్వశ్చన్, మా ఆయన నన్ను ఎన్నిసార్లు అడిగినా సరే ఈ పని చేయటం ఆపను. ఏ, పాటలు పాడడం, బి, రీల్స్ చేయడం. పాటలు పాడొద్దు అని ఎప్పుడు అనలేదు, కానీ అప్పుడప్పుడు రీల్స్ చేయొద్దని అంటూ ఉంటాడు. సో చేయొద్దన్న నేను ఆపడు. అసలు సమీరని చెడామడా తిట్టేసినటువంటి వాళ్ళ ఆయన, అసలు సమీర ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? ఇదంతా జరిగిందే. అమ్మ ఇల్లు వదిలి వెళ్ళలే గాని మనం ఎందుకు వెళ్తాం? మన వల్ల పక్కన వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళాలి గాని మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అందుకే నేను బ్యాంకాక్ వెళ్తుంటా. రండి, మీరే రండి. నాకు ఎప్పటి నుండో సమీరాకి ధైర్యంగా ఈ విషయం చెప్పాలనుంది. ఏ, నీ వంట చండాలంగా ఉంటుంది. బి, నీ పాట నేను వినలేను. వేసేయండి, వేస్తే చెప్పక్కర్లేదు మీరు. ఇది చెప్పాలా కంపల్సరీ? అంటే దగ్గరగా వెళ్ళింది కదా, సో లైట్ గా కరెక్ట్ గా ఆన్సర్ చేయమ్మా. ఫస్ట్ ఆప్షనే తీసు. వంట చాలా సమీర పాటలు రీల్స్ చేస్తుంది కానీ వంటల విషయంలో చాలా చండాలంగా చేస్తుంది అని చెప్పిన వాళ్ళ ఆయన. అంత దూరం నేను చెప్పలేదు, అంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది చెప్తున్నా. మీకు వేరే ఆప్షన్ లేదు, రేపటి నుంచి పెరుగన్నమే. కొంచెం నిమ్మకాయ పచ్చడి నంచుకోండి, లేకపోతే 2 కడ్రాయర్లు బనియన్లు సర్దుకొని బ్యాంకాక్ వెళ్ళిపోండి. సెకండ్ క్వశ్చన్, తను పక్కన లేకపోతే నాకు ఒక్క రోజు కూడా గడవదు. ఏ, కూతురు, బి, భార్య. కూతురు. సమీరా నా పక్కన 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే నేను భరించలేను. ఓకే, థ్యాంక్ యూ అండి, అయిపోయింది. సరే, సెకండ్ క్వశ్చన్ రెడీ? ఈ ఫోటోల ఆధారంగా జీవి కనిపెట్టి చెప్పండి. కబుక్కుని ఏదైనా ఒక ఫోటో రాగానే మీ ఆయన ఆర్జీవి అంటాడేమోనమ్మా, జాగ్రత్త. ఫస్ట్ క్లూ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అలాగే రఘుబాబు గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. టైం అప్.
సెకండ్ క్లూ, అక్కడ ఒక చెక్క కనిపిస్తుంది, దాంట్లో ఒక హోల్ కనిపిస్తుంది. టైం అప్. రెండు క్లూలకి ఎవరు బజర్ నొక్కలేదు. అంటే మూడో క్లూ 50,000 రూపాయలు. చెప్తారంటారా మూడో క్లూ? చెప్పండి. కిరాక్ టీం, కిరాక్ టీం. ఎలక ఎలక. ఎందుకంటే అది బోనులా కనిపిస్తుందా నీకు? యా. ఓకే, ఎలక లాక్ చేసాం 50,000కి. లాస్ట్ క్లూ ఏంటో చూద్దాం. వినాయకుడు. అంటే వినాయక చవితి కాబట్టి, మూషిక వాహనుడు కాబట్టి ఎలకొచ్చిందంటారు. అంతేనా? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. పోయింది 1,00,000, వచ్చింది 50. నెక్స్ట్ మళ్ళీ కొడతాం. ఓకే, మూడో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఇక్కడవే ఇందాకేస్తే కలిసి వచ్చి. ఫస్ట్ క్లూ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి, నాదే అనుకుంటాను పోస్టరు. టైం అప్. సెకండ్ క్లూ, ఒక స్మైలీలో ఒక ముద్దు కనిపిస్తుంది మనకి. బజర్ నొక్కారు. బాబు, నువ్వు బొమ్మ గీయక్కర్లేదు, చెప్పాలి. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్ది మంది. సర్లే పాపం మన దగ్గరికి వెళ్తే. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అయినట్టయితే నెక్స్ట్ సర్లే అని రావాలన్నమాట. చూద్దాం మూడో క్లూ. అనుకున్నా. ఏమనుకున్నావురా? దాని గురించి నువ్వేమనుకున్నావు? నాన్న అన్నాడు కదా నెక్స్ట్ బొమ్మ లవ్ అని. అమ్మా నాన్న ఎన్ని ప్రాక్టికల్ క్లాసెస్ చేస్తుంటే వాడు ఎందుకు అనుకోడు. నాలుగో క్లూ, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. ఒకవేళ కరెక్ట్ అయితే మీకు 75,000 వస్తుంది. రైట్ ఆన్సర్ ఏంటో విందాం. రైట్ ఆన్సర్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. ఎనీవే, మీకు 75,000 వచ్చింది. అయితే ఈ రౌండ్ అయ్యేసరికల్లా మీరు లీడ్ లోకి అయితే రాలేదు ఇంకా. కిరాక్ టీమే లీడ్ లో ఉన్నారు ఇంకా. అండ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. బాబు తీసుకురామ్మా. మిస్టర్ కృష్ణ చైతన్య, ఇది నాకు దక్కడం నా అదృష్టం. పాటలు పాడేటువంటి ప్రతిభ, మృదుల లాంటి ఒక పెళ్ళం. ఇదెక్కడి కర్మరా. ఇప్పటి వరకు డాట్ గోడ కొట్టిన హలో పడలేదు మరి. అదే పడ్డం అంటే లేదు, గోల్ గోల్. సరే పెట్టు, నువ్వు ఈ ఆన్సర్ చెప్పాల్సిందే. అర్రే, మళ్ళీ గోల్ మీద పడ్డది. ఇప్పటి వరకు ఎంత మంది ట్రై చేసినా ఇలా ఎప్పుడు పడలేదు తెలుసా. ఓకే, లాస్ట్ కావాలని నిజంగా 2 సార్లు గోల్ మీద పడి ఆగి. కడుపు నిండిందా? ఇప్పుడు ఏంటి మీకు ఆన్సర్ కావాలి అంతేగా. నీ ప్రతిభ లేకపోతే మృదుల లాంటి పెళ్ళామా? మృదులే. మృదుల లాంటి పెళ్ళాం. ఓకే, భయంతో 2 అడుగులు వెనక్కేసి జంకిన కేసి. సెకండ్ క్వశ్చన్, మృదుల ఈ ఫీల్డ్ లో లేకుండా ఉంటే జనాలకి మంచిది అని నేను భావిస్తున్నాను. ఏ యాంకరింగ్, బి సింగింగ్. ఇంత ఈజీ క్వశ్చన్. నీకు ఈజీ అయి ఉండొచ్చు, ఆయనకి ప్రాణ సంకటం. ఇది ఎలా 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 జరుగుతుంది? ఇది నేను ఎంత ట్రై చేసినా ఇలా జరగదే. ఏ ఫీల్డ్ లో లేకపోతే మంచిది. యాంకరింగ్ తన వృత్తి కాబట్టి డెఫినెట్లీ సింగింగ్ అనే చెప్తాను. ఇక మృదుల అడపాదడపా పాడినా నేను భరించలేకపోతున్నాను అని చెప్పినటువంటి కేసి. తార్ రోడ్డు మీద ఎనపరేకేసి గీసినట్టుంది ఆమె గొంతన్న కేసి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య. అయిపోయింది. మృదుల కమాన్. నేను వాడేస్తాడంట ఒకటి, వాడికి ఇచ్చేయి. వేరా కరెక్ట్ గా వెయ్యి. వెల్ డన్. వాణ్ణి కూడా ఒక క్వశ్చన్ అడగక్క. నీకు
నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అలాంటిది ఏదైనా అడగ. అలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి కర్ణకఠోరమైన యాంకర్ లా కనిపిస్తున్నానా నేను? అడుగుతా అసలు ఇంట్లో వీడి గోల తట్టుకోలేకపోతున్నాను రా బాబు అని టార్చర్ గా ఎవరి గురించి ఫీల్ అవుతూ ఉంటావు మృదుల? ఏ కొడుకు, బి కృష్ణ చైతన్య. కరెక్ట్ గా గోల్లో పడలేదు కాబట్టి నువ్వే చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ దీనికి. ఖచ్చితంగా నాన్న నేను స్కూల్ ఎందుకు వెళ్తా తెలుసా? బేసిక్ గా ఈమె టార్చర్ తట్టుకోలేదు. కృష్ణ చైతన్య మాత్రమే కాదు, కొడుకు కూడా నేను మృదుల టార్చర్ ని భరించలేకపోతున్నాను అని చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు ఇది చాలా మంచిది, నా గురించి మంచిగా ఆలోచిస్తుంది. ఏ మా ఆయన మనస్సు, మా అత్తగారి మనస్సు. వాడు చెప్తున్నాడు అత్తగారి మనసు. అత్తగారి మనసు. అత్తగారికి నువ్వు కోడలికి ఎలా ఉంటుంది నాన్న రిలేషన్షిప్? బాగుంటుందా? ఒక్కొక్కసారి పిసినార్తనం ఉంటుంది. ఎవరికి పిసినారుతనం? నానికి. అప్పుడు నేను అనుకుంటా ముసలి దానికి పిసినార్తమే ఏందిరా. సో చెప్పమ్మా, మీ ఆయన మనసా మీ ఎవరు తప్పుంటే వీళ్ళు తప్పని, వీళ్ళు తప్పుంటే అదని మాట్లాడతారు. సో నేను కూడా బేసిక్ గా అట్లాగే ఉంటాను. ఇప్పుడు మీ మనసు గురించి అడగలేదు. అంటే న్యూట్రల్ గా ఉంటాడు కాబట్టి ఆయన మనసు డెఫినెట్ గా మంచిదని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, డన్. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, వినాయక చవితి కాబట్టి మనం జాతర జరుపుకుంటున్నాము. జాతరకి వెల్కమ్. వినాయకుడికి హాస్యం అన్నా, నృత్యం అన్నా, సంగీతం అన్నా చాలా ఇష్టం. అందుకనే వినాయక చవితి పండక్కి 10 రోజుల పాటు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రోజు మీకోసం కూడా జాతరలో కొన్ని గిఫ్ట్లు అరేంజ్ చేసాం, చూడండి అక్కడ. అది సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. అయితే ఫస్ట్ ఆ రింగ్ ఒకటి ట్రై చేసి చూద్దాం. ఓకే. ఎందులో పడితే అందులో ఉండేటువంటి గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఏదైనా సరే మీరు కొట్టి వెనక్కి రావాల్సిందేనా? కంగ్రాట్స్, ఇది వచ్చింది మీకు. అది మీరు ఓపెన్ చేసి చూడాలి అంటే మీరు మృదులకి ప్రపోజ్ చేయాలి. ఆ రోజులు గుర్తు చేసుకోవాలి. మృదుల వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడి నుంచో. హోలీ పండుగ అంటే ఎలా ఉంటుంది? రంగురంగులుగా ఉంటుంది. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక ప్రతిరోజు నాకు హోలీయే. నువ్వు వచ్చిన తర్వాత లైఫ్ అంటదా పండగే, ప్రతిరోజు పండగే. ఓకే. సో కాబట్టి ఎప్పటికీ నా లైఫ్ లో అలాగే ఉంది. నీ కోసం నీలాగా నేను నీకు రిప్లై ఇస్తానన్నమాట. అంటే పాట పాడతావు? యా, ఎగ్జాక్ట్లీ. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, పూల పక్క సబ్బు డబ్బా మీకొచ్చింది ఇదే. సుమా అడ్డా ప్రోగ్రామ్ కి సుమా గారు అంటే ఏంటి అసలు? బహుమతుల్లో మనం విలువలు చూడకూడదు. దేన్ని చూడాలి? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నా డబ్బా తీసుకున్నా. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల. కానీ సబ్బు డబ్బా అనలేదు కదా. మరి సబ్బు ఎక్కడ పెట్టుకుంటారు? డబ్బాలో కాక. మీ నాన్న మాత్రమే సబ్బు వాడతాడు ఇంట్లో, మన ఇద్దరం వాష్ వాడతాం కదా. ఆయన అవునా నాన్న? నాన్న మాత్రమే సబ్బు వాడతారా? అవును. అదేంటి, అమ్మ స్నానం చేసుకోదా రోజు? ఈ రౌండ్ రూల్స్ మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గుర్తుపట్టగలిగినటువంటి తెలివైన వాళ్ళు మీరని నేను అనుకుంటున్నాను. Okay. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. ఓకే, మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. సో మీరు ఏదైతే టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో అది చెప్పండి. దాని మీద అమౌంట్ ఎంతైనా పెట్టండి. కరెక్ట్ అయితే 3 times పెరుగుతుంది అమౌంట్, లేదంటే ఆ డబ్బులు పోతాయి. అండ్ అవతల టీం వాళ్ళది కూడా రైట్ ఆర్ రాంగ్ అని ఇవతల టీం వాళ్ళు గెస్ట్ చేయొచ్చు. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి అమౌంట్ పెడితే డబుల్ అవుతుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. ఓకే, రెడీ? వినాయక చవితి పండక్కి యూత్ ఎక్కువగా ఏ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు? ఏ చందాలు వసూలు చేయడానికి, బి అన్న సంతర్పణలు వడ్డించడానికి, సి మండపం డెకరేషన్ చేయడానికి, డి నిమజ్జనం లేదా ఊరేగింపు చేయడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినాయక చవితి పండక్కి యూత్ ఎక్కువగా ఏ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు? చందాలు వసూలు చేయటానికి, అన్న సంతర్పణలు వడ్డించడానికి. మృదుల లేదు, నువ్వు మృదుల చేయని గట్టిగా కొట్టావు, ఎర్రగా కూడా అయిపోయింది చూడు. పచ్చడి అయిపోయింది. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ బాగా చేస్తావు, ఊరుకో. డి నిమజ్జనం చేయడానికి, ఊరేగింపు చేయడానికి. ఎంత పెడతారు అమౌంట్? 2 lakhs. ఓకే, వీళ్ళ
వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అని 2 lakhs. రాంగ్ అని 2 లక్షలు పెట్టారు వీళ్ళు. ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద. ఏంటా ఇది? వాట్ ఇస్ దిస్? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఇది చూసావా ఎప్పుడైనా ఇలా? స్కూల్ చిన్నప్పుడు చేస్తుంటారు. మీకు అర్థం అవుతుందా? వాడు లేనప్పుడు మీరు చేసే పనులు వాడికి అర్థమైపోతున్నాయి. సెకండ్ వెళ్లే ముందు మీరు నా మీద వేసే గిఫ్ట్ అనుకున్నా. సూపర్ అండి. థ్యాంక్ యూ. అగ్గిపుల్ల ఉందా, సబ్బు బిళ్ళ ఉందా? లేదు. కుక్క పిల్ల ఉంది. కుక్క పిల్ల ఉంది. మీ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏముంది? ఏంటో ఒకసారి తీయండి. సబ్బు బిళ్ళ. చాలా సంతోషం. రండి కూర్చోండి. సెకండ్ క్వశ్చన్ మీకు. భార్య పండగ రోజున భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నా? ఏ గుడికి, బి సినిమాకి, సి షాపింగ్ కి, డి పుట్టింటికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య పండగ రోజున భర్తని ఎక్కువగా ఎక్కడికి తీసుకొని వెళ్ళమని అడుగుతున్నా? గుడికి, సినిమాకి. ఎస్ మిస్టర్ ఆదిత్య. గుడికి. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs. 2 lakhs పెడదాం. 1 lakh. ప్రతిసారి 2 lakhs. 1 lakh పెట్టి 1 lakh. 1 lakh. 1 lakh. షాపింగ్ పైన 1,00,000. మీరు రైటా రాంగ్ గా చెప్తే చాలు. రాంగ్. ఓహో రాంగ్. వాళ్ళది రాంగ్. 1,00,000. 1,00,000. ఓకే చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. ఆ పాటలో శ్రీలీల స్టెప్ వేస్తే అట్లా వేద్దామా? వద్దులే, నా కాళ్ళు పడిపోతాయి. మృదుల ఈసారి నువ్వు ఒకసారి ట్రై చేయి. ఏమవుతుందో ఏంటో. ఎలాగో ఎవరికి పడదు. ఇందులో ఏముందో చూడాలి అంటే కృష్ణ చైతన్య ఒక్క నిమిషం పాటు ఆగకుండా తిట్టాలి. అది రోజు జరిగేదేగా. కేసీ కమ్. రోజు జరిగేదే. పొద్దున్నే లేస్తాను, వాడిని లేపుతాను, కొంచెం బుద్ధి లేకుండా బర్రెలాగా బెడ్ మీద బాగా అసలు ఇంట్లో వంట చేస్తా బయటికి వెళ్ళి తింటాడు. మా ఏరియాలోనే వెళ్ళి బయట తింటాడండి. Time up. అదేంటండి? ఇదిగో నీ గిఫ్ట్. తీ బయటికి తీ. మీరు వెళ్ళండి. అమ్మా నువ్వు రా అమ్మా. ఇప్పుడు నీకు రాబోయేటువంటి గిఫ్ట్ ఖచ్చితంగా నీ బెడ్రూమ్ గోడ మీద నువ్వు పెట్టబోయేటువంటి గిఫ్ట్. ఇది బెడ్రూమ్ లో నువ్వు పెట్టబోయేటువంటి గిఫ్ట్. ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూడు. టాస్క్ ఏం పెట్టట్లేదు. నన్ను తిట్టించారు మరి ఆయన్ని. కరెక్ట్. పాపం ఇప్పుడు కేసీ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ మీ ఆయన తిట్టే. తిట్టాలా? 1 minute. అంటే పొగడ్డం 1 minute కష్టం గానీ తిట్టడం ఓకేలే. అయితే మీ ఆయన 1 minute పొగుడు. నీ లైఫ్ Thank you. మర్చిపోలేని రోజు. మీకు ఒక టీ కొనిస్తా. మా ఆయన ఎంత గొప్పవాడంటే ఫుడ్ తిన్నాక నన్ను విపరీతంగా పొగుడతాడు. నువ్వు తిడుతున్నావు పొగుడుతున్నావు. ఇంత అద్భుతమైన ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు అని ఎప్పుడు అంటూ ఉంటాడు. మీ ఆయన అయితే అలా అంటాడు. మా ఆయన నేను వండినటువంటి ఫుడ్ తిన్న తర్వాత ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? బోమ్ అంటాడు. బోమ్ అంటాడు. నేను బౌ బౌ అంటా. సరే నువ్వు బెడ్రూమ్ గోడ మీద పెట్టేటువంటి గిఫ్ట్. బెడ్రూమ్ గోడ మీద పెన్సిల్ పెట్టుకుంటారా? పెన్సిల్ తో రాస్తారు. మూడో ప్రశ్న విను. ఏ వృత్తికి పురుషుల కన్నా మహిళల్ని ఎక్కువగా తీసుకుంటారు? ఏ నర్సు, బి యాంకరింగ్, సి టీచర్, డి పని మనిషి లేదా మెయిడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఏ వృత్తికి పురుషుల కన్నా మహిళల్ని ఎక్కువగా తీసుకుంటారు? నర్సు, టీచర్, అదేం డోర్ బెల్ కొట్టినట్టు కొట్టారు? మళ్ళీ కొట్టాలా? పర్లేదు చెప్పండి. ఏ నర్స్. ఓకే, నర్సు. ఎంత అమౌంట్ పెడతారు? పెట్టే 1,00,000. మేము కరెక్ట్ అని చెప్పి పెట్టచ్చా? పెట్టాలి. రైట్ అని పెట్టాలి. ఎందుకు పెట్టాలి? హలో, ఇది రూల్. నెక్స్ట్ రౌండ్ అయ్యేంత వరకు అవి మా డబ్బులే. నర్స్ కరెక్ట్ ఆన్సర్. 1,00,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో ఎంతో మంది ఆడవాళ్ళు నిస్వార్థమైనటువంటి సేవని నర్సింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చి అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ జోహార్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మన ఖతర్నాక్ టీం లీడ్ లో ఉన్నారు. మీరు కంగ్రాచులేషన్స్. మన ఆఖరి రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఖతర్నాక్ టీం మీరు ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. 11,85,000. సో ఇప్పుడు మీకు మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ రిలేటెడ్ గా పిక్చర్స్ వస్తాయి స్క్రీన్ మీద. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు చెప్పాల్సి ఉంటుంది. 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో ఎవరైతే ఆ 5 సెకండ్స్ లోపల చెప్పరో అక్కడతో వాళ్ళ లెవెల్ ఓడిపోయినట్టు. సో మన ఖతర్నాక్ టీం మీకు మేము ఇచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే పటాసులు, చిన్ననాటి ఆటలు, కూరలు, సినిమా, పూల మొక్కలు, జెండాలు. సినిమాలు. ఓకే, సో టాపిక్ మీకు కూడా అదే. కొన్ని తెలుగు సినిమాలోని క్లైమాక్స్ సీన్ పోస్టర్లు వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. ఎక్కడైతే ఆగిపోతుందో అంటే ఎవరైతే చెప్పలేరో అక్కడతో లెవెల్ అయిపోతుంది. మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఇంకో టీంకి ఇచ్చేసేయాలి. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. పవిత్ర బంధం. రైట్ ఆన్సర్. డాడీ. రైట్ ఆన్సర్. నువ్వు నేను. రైట్ ఆన్సర్. స్నేహితుడా. రైట్ ఆన్సర్. బన్నీ. హ్యాపీ 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 హ్యాపీ. రైట్ ఆన్సర్. శంకర్ దాదా MBBS. 2. శంకర్ దాదా జిందాబాద్. 2 అన్నారు మా ఆయన. 2 అన్నాను కదా. 2 కాదు శంకర్ దాదా జిందాబాద్. టైటిలే డబ్బులు. కంగ్రాచులేషన్స్. తార్మార్ తక్కర్మారే డబ్బులు మొత్తం మీకు వచ్చేసాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో హాయిగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మనము చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా. సో మళ్ళీ కలుద్దాము సుమాటాలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.